ప్రభును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మీకు అందరికీ వందనాలు. మరి ఒకసారి ఈ విధంగా మీ మధ్యకు రావడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావం ఆరోపణ చేస్తూ వాక్యంలోనికి వెళ్దాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. హగ్గయి గ్రంథంలో చూస్తూ ఉన్నాం. చివరి మాట, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదును అంటూ ఉన్నాడు. అంటే ఇంతకుముందు ఆశీర్వాదం లేదు, ఇది దేవుని ఆశీర్వాదానికి మొదలు అని అంటూ ఉన్నాడు. మానవుని ఆశీర్వాదం కాదు, దేవుని ఆశీర్వాదం. దేవుడు ఎవరు అని అంటే ఆశీర్వదించేవాడు, దీవించేవాడు. దేవుడు అంటేనే దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించేవాడు. ఇక దీవించేవాడు. షరతులు లేకుండా ఆయన దీవెన లేదు. మీరు ఎక్కడైనా బైబిల్లో ఎక్కడైనా చూడండి, దీవెన ఇస్తాడు అని అంటే అక్కడ షరతు ఉంటుంది. మీరు ఎలా చేస్తే నేను అలాగ వస్తాను అని అంటాడు. ఇది మొదలుకొనేనంటే ఇక్కడ ఎంతవరకు ఏం లేదు, ఆశీర్వాదం లేదు, ఇక మొదలు పెట్టలేదు. కనుక ఎంతవరకు దేవుని దీవెన లేదు, దేవుని ఆశీర్వాదం లేదు. కనుక ఇది మొదలుకొని అని అంటూ ఉన్నాడు. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను. మరి ఏముంది ఇంతకుముందు? చదవండి 19వ వచనంలో. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయినా కొట్లలో ధాన్యం ఉన్నదా? నేనే గత కాలంలో లంకలో చక్కెరకెళ్ళి తోట వేసాను, తెల్ల చక్కెరకెళ్ళి. పెట్టుబడి పోయింది, 1.5 లక్ష సుమారు పెట్టుబడి పోయింది. గోదావరి వచ్చి పట్టుకుపోయింది. అది అలవాటే కదా ఇక్కడ. అంటే ఆశీర్వాదం లేదు. నేను దేవుని పని చేస్తాం మానేసి ఆ పని చేస్తే దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు నన్ను? 1.5 లక్ష సుమారు పెట్టుబడి వెళ్ళిపోయింది, లాస్. మా ఇంట్లో వాళ్ళేమో అదేదో పండించుకుని తినేస్తున్నానని అనుకుంటారు. ఇక్కడ చూసిన వాళ్ళకి తెలుసు దాని సంగతి. అలాగే కొట్లలో ధాన్యం ఉన్నదాని అంటే 60 బత్తాలు పండుతుందని అనుకున్నది 40 పండుతూ ఉంది. ద్రాక్ష చెట్లు ఫలిస్తూ ఉన్నాయని అంటే లేదు. ఒలీవ చెట్లు కానీ దానిమ్మ చెట్లు కానీ ఫలింపకపోతూ ఉన్నాయి. ఒకవేళ ఫలించిన ఏం జరుగుతూ ఉంది? ఇంటికి వస్తే అది కూడా దక్కడం లేదు, చెదరగొడుతూ ఉన్నాడు. 18వ వచనం చూడండి. మీరు ఆలోచించుకునండి, ఇంతకుముందు మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. ఇంతకు ముందుగా మీకు ఏం జరిగింది మీరు ఆలోచించేయండి. ఇప్పుడు ఆశీర్వాదం లేదు, ఓకే, ఇప్పుడు ఆశీర్వాదం ఇస్తా. అసలు మొదట ఏం జరిగింది మీ జీవితాల్లో? మీ కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ఏం జరిగింది?
24వ సంవత్సరం అంతా గడిచిపోయింది. చాలామందికి 24వ సంవత్సరం అది దీవెనకరంగా లేదు. ఇంతకాలం పరిచర్యలో కొనసాగుతూ వచ్చాం. నాకు కూడా సుమారు 4 నెలలు మూలం కూర్చోబెట్టి ఆరోగ్యం లేదు. ముందు జరిగిన దాని గురించి ఆలోచన చేసుకోండి అని అంటూ ఉన్నాడు. ఇంతకు ముందు మీకు ఏం జరిగింది? 24వ సంవత్సరంలో మీకు ఏం జరిగింది? మీరు ఏ విధంగా ఉన్నారు దేవుని విషయంలో? ఇక పైకి వెళ్ళండి. 17వ వచనంలో, తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనం చేసి ఉన్నాను, అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. పంటలు నాశనం చేసిన ఏం తెగుళ్ళు వస్తున్నాయి ఇప్పుడు? ఏం తెగుళ్ళు వస్తున్నాయి ఇప్పుడు? రకరకాల తెగుళ్ళు పంటలకు. అదేదో తెల్లదోమ పడుతూ ఉంది. తెల్ల దోమ దోమ అన్నారు కానీ ఆ దోమ ఎలాగుంటుందో చూడలే. మన ఊరికినే మా బిల్డింగ్ మీద తిరుగుతూ ఉంటే ఆ కొబ్బరి చెట్ల మీద నుంచి బిల్డింగ్ మీద పడుతున్నాయి. తెల్లగానే ఉంటుంది, చిన్నగా ఉంటుంది దోమ. అది ఆకు కింద గుడ్డు పెడుతుంది. అది జిగురుగా కారి కింద పడితే కింద ఉన్న పంట అంతా కూడా నాశనం అవుతూ ఉంటుంది. విచిత్రమైన దోమ, ఇంతకు ముందు ఎప్పుడూ లేదది. అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ, తెగుళ్ళతోనూ కాటుకతోనూ. వడగండ్లు అంటే మీకు తెలియదులే, అయిపోయినాయి వడగండ్ల కాలం. ఎవరికైనా తెలుసా వడగండ్లు? వడగండ్లు ఎలాగ వస్తాయి అని అంటే, విపరీతమైన ఎండ కాసేస్తుంది. ఆ ఎండలో నుండి వాన వస్తుంది. ఎండతోటే వర్షం వస్తుంది. ఆ వర్షం వచ్చినప్పుడు ఐసుగడ్డలు పడుతూ ఉంటాయి. అదే వడగండ్లు అంటే. ఇవి తెలంగాణలో ఎక్కువ పడుతూ ఉంటుంది. అక్కడ పంటలు నాశనం అయిపోతూ ఉంటాయి. ఆ రీతిగా వడగండ్లతో కూడా పంట నాశనం అవుతూ ఉంది. మీ కష్టార్జితమంతటిని నేను నాశనం చేశాను. మీరు ఆలోచన చేసుకోలేదు. మీకు ఆలోచన రాలేదు. ఎందుకు ఈ విధంగా జరిగింది? ఎందుకు నష్టపోతూ ఉన్నాం? ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, కష్టార్జితం చేతికి రావడం లేదు? ఆలోచించుకోండి అని అంటూ ఉండాడు. ముందు జరిగిన దానిని, మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. ఇంత చేసినా మీరు ఒకడు కూడా నా యొద్దకు తిరిగి రావడం లేదు. మీరు నా పని చెయ్యాలి. మీరు నా యొద్దకు తిరిగి రావాలి. మీ జీవితంలో ఏదైతే ఆగిపోయిందో, ఏదైతే ప్రారంభం చేసి అది కడ వరకు కొనసాగకుండా ఆగిపోయిన వారుగా ఉన్నారు, అది మరలా తిరిగి ప్రారంభం చెయ్యాలి. విశ్వాసిగా ప్రార్థనా జీవితం కలిగి, భక్తి జీవితం కలిగి కడ వరకు కొనసాగుతానని తీర్మానం చేసుకొని బాప్తిస్మం పొందిన తరువాత కొన్ని వారాలు తరువాత చేసిన తీర్మానం మరచిపోయావేమో. విశ్వాసిగా కొనసాగలేక, భక్తిగా కొనసాగలేక, పరిస్థితులను బట్టి దిగజారిపోతూ ఉన్నావేమో. ఆలోచించుకొనుడి. ఆలోచించుకొనుడి. నువ్వే స్థితిలో నుండి పడితేవో కదా, ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోతే అక్కడ చెప్తూ ఉంటాడు, నువ్వే స్థితిలో నుండి పడితేవో ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని
ఆ మొదటి క్రియలు జ్ఞాపకం చేసుకో, మరలా చెయ్యి. ఆలోచన చేయండి, 24వ సంవత్సరంలో ఎక్కడ నుండి పడిపోయాం? ఎక్కడకు ఎగబాకవలసిన వారు కిందకు దిగజారిపోయిన వారుగా ఉన్నారు. ఆలోచన చేసుకోండి, ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకొని మనం ఏ స్థితిలో నుండి పడ్డామో జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి ఆ స్థితికి రావాలి. ఆ మొదటి క్రియలు చెయ్యాలి. చూడండి, కొరింథీ పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో, మొదట సిద్ధమైన మనసు కలిగి ఉండాలి. దేవుని ఆశీర్వాదం పొందాలని అంటే ఆలోచన చేసుకొని ఎక్కడ నుండి పడిపోయావో, ఏ స్థితిలో నుండి పడిపోయావో అది ఆలోచన చేసుకొని విశ్వాస జీవితంలో దేవుని యందు కొనసాగే విషయంలో ఎక్కడ ఆగిపోయావో ఆలోచన చేసుకొని ఆశీర్వాదింపబడడానికి, దీవెన పొందడానికి ఆయన సన్నిధిని సిద్ధమైన మనసు కలిగి ఆయన యొద్దకు తిరిగి రావాలి. అప్పుడే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఏమి కఠినాత్ముడు కాదు. ఎందుకు ఆయన ఆటంకాలు ఇచ్చాడు అని అంటే నిన్ను మరలా సరైన మార్గంలో పెట్టడానికి. మార్గం తప్పి తిరుగుతూ ఉన్న మనలను మరలా తన మార్గంలో నిలబెట్టుకోవడానికి కొన్ని కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. సంవత్సరంలో ఏమీ లేదు, ఆ సంవత్సరం గుండా వెళ్తున్న మనలోనే ఉంటూ ఉంది. ఈ 2025 సంవత్సరం ఏదో ఇస్తుందని కాదు. ఏ సంవత్సరమైనా మన ప్రవర్తనను బట్టి, మన యొక్క విశ్వాసమును బట్టి, మన భక్తిని బట్టి ఆశీర్వదింపబడుతూ ఉంటాం. కనుక సిద్ధ మనస్సు మనం కలిగి ఉండాలి. ఇది దేవుని ఆశీర్వాదానికి మొదలు. దేవుని ఆశీర్వాదం పొందాలంటే సిద్ధమైన మనసు కలిగి ఏం చేయాలో చూడండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8-9 వచనాలు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8-9 వచనాలు. వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి గ్రహించున్నట్లు. చాలు. ఏం చేశారు అని అంటే, మొదట ఆశీర్వాదం పొందడానికి సిద్ధమైన మనసు కలిగి ఉండి వారు మొదట చేసింది ఏమిటంటే దేవుని వాక్యము వినడం మొదలుపెట్టారు. దేవుని వాక్యం వినడం మొదలుపెట్టారు. వింటూ ఉన్నారా? వింటున్నాం కదా అని అంటారు, కానీ సామెత ఉంటుంది, మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. ఇక్కడ వింటున్నట్టే ఉంటాం చక్కగా. మీలో అలాంటి వాళ్ళు లేరు, కానీ తణుకులో సంఘానికి వెళ్తాను, ఎలాగే ముందే కూర్చొని ఉంటుంది కుర్చీ వేసుకుని ఒక అమ్మ, బురక ఇలాగ ఊపిస్తూ ఉంటుంది. ఇలాగ చెప్పినంతసేపు ఏదో వినేస్తుంది అనుకుంటారండి. ఇలాంటి ట్రిక్లు వేసి వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. వాళ్ళకి మా ఊళ్ళో ఒక ఆమె ఉండేది, అలాగే ఏంటో అర్థమైపోతున్నట్టు బురకాయ ఊపేస్తారు. ఇలాగ అడ్డంగా ఒకసారి, నిలువుగా ఒకసారి. వాళ్ళకి ఏదో అర్థమైపోయింది అన్నట్టు, వినేస్తున్నాం అన్నట్టు. కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోతూ ఉంటారు కదా, ఉన్నారా మీలాంటి వాళ్ళు? కళ్ళు
కళ్ళు తెరిచి నిద్రపోతూ ఉంటారు కొంతమంది. వింటున్నట్టే ఉంటారు, బాడీ ఇక్కడే ఉంది కానీ మైండ్ ఎక్కడో పనిచేస్తుంది. ఆదివారం కదా, ఏ కూర వండుకున్నామో ఎవడన్నా వచ్చి తినేస్తున్నాడేమో, ఆడెవడో వచ్చి తినేస్తాడేమో నాకు లేకుండా, గొళ్ళు మెట్టి వచ్చానే లేదో, తాళం వేయటం గుర్తుంది, గొళ్ళు పెట్టానో లేదో, రకరకాల ఆలోచనలు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కడే ఉంటారు కానీ వాక్యం వినే అలవాటు. ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుని రావాలి. నేను మందిరానికి వెళ్తా ఉన్నాను. అపవాది నా మీద పని చేయకుండా, ఏ విధమైన దురాత్మ పని చేయకుండా, దురాలోచనలు లేకుండా నేను మందిరంలోనే ఉండాలి. నా మనస్సు నా సమస్తము మందిరంలోనే ఉండాలి. వాక్యం వినాలి. వాక్యం వింటే బ్రతుకుతావు, వాక్యం వింటే జీవిస్తావు, నీ జీవితం బాగుపడుతూ ఉంది. వీళ్ళు ఏం చేశారు? వాక్యం వినడం మొదలుపెట్టారు. వాక్యం వింటే ఏం కలుగుతోంది? ఆ తరువాత ఉంటుంది చూడండి, ఏడవడం మొదలుపెట్టారు. వాక్యం చదివారు, అర్థం చెప్పారు. 7వ వచనంలో తాత్పర్యం చెప్పారు. ఎలా చెప్పారు అని అంటే జనులు బాగుగా గ్రహించినట్లుగా చెప్పారు. గ్రంథాలు గ్రహింపు అయ్యింది వారికి. వింటే అర్థమవుతూ ఉంటుంది. మీరు వెనక్కి వెళ్ళిపోవాలి, మళ్ళా లేకుండా. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వింటే అర్థమవుతూ ఉంటుంది కదా. ఏమర్థమవుతుంది? వాక్యం ఎటువంటిది? వాక్యం అర్థం లాంటిది. నీ ముఖంలో ఏముందో చూపిస్తుంది. వాక్యం సుత్తె వంటిది, తుత్తినీలుగా చేస్తుంది. వాక్యం అగ్ని వంటిది, దహించి వేస్తుంది. వాక్యం వింటే నీలో ఉన్నదేమిటో అది దహించాలా, అది తుత్తినీలుగా చెయ్యాలా, అది నీకు చూపించాలా, నీకు గ్రహింపు కావాలా అనేది ఆ వాక్యంలో నుండే నీకు వస్తుంది. మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తాడు. నువ్వు వింటే పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తాడు. ఏ విధంగా పనిచేస్తాడు చూడండి. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 24వ వచనంలో, చదివండి. చాలు. ఏం గ్రహింపు అవుతా ఉంది? ఏం గ్రహింపు అవుతా ఉంది? వింటే తాను పాపినని గ్రహింపు కలుగుతూ ఉంది. అందరూ ప్రవచిస్తూ ఉన్నారు, అందరూ బోధిస్తూ ఉన్నారు. అవిశ్వాసి ఇంకా విశ్వాసంలోనికి రానివాడు, ఉపదేశము పొందనివాడు, ఇంకా ముందు ఏ ప్రసంగము వినని వాళ్ళు. మనకి ఏంటంటే తప్పు ఎక్కడ జరుగుతుందంటే ప్రసంగాలు ఎక్కువైపోయి వెక్కసం అయిపోయింది మనకి. ఇంకంచేత వాక్యం వినడానికి ఆసక్తి కనుపరచలేకపోతూ ఉన్నాం కదా. ప్రసంగాలు ఎక్కువైపోయి, వాక్యం ఎక్కువైపోయి. మా ఊర్లో ఒక ఆమె వస్తూ ఉండేది, ఎలగదూరు నుంచి ఒక ముసలావిడ, చనిపోయిందిలేండి, ఇప్పుడు లేదు. పులితేని పడిపోతుందా నీకు వాక్యం అంటేనే అనేది? అజిర్తా పట్టుకుందా అంటే ఎక్కువైపోతుందా అని చేత ప్రార్థన మానేస్తున్నావా అని అడుగుతూ ఉండేది వచ్చి రాని వాళ్ళందరినీ. మన జీవితాల్లో వాక్యం పట్ల ఆసక్తి లేదు అని అంటే కారణం ఏంటంటే ఎక్కువైపోయి వినుబుద్ధి కలగడం లేదు. వినుబుద్ధి కలగడం లేదు. నేను ఈ మధ్యకాలంలో మూలన పడ్డ తర్వాత కొంత ఆలోచన ఎక్కువైపోయింది. చెప్పవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి, నా జీవితం సరిపోదు.
సేవ ప్రారంభం చేయటమే లేటుగా ప్రారంభం చేశాను నా జ్ఞానము చేత. 6వ తరగతిలోనే తీర్మానం చేసుకుని, అంటే 12వ సంవత్సరంలో తీర్మానం చేసుకొని 10th క్లాస్ అయిన తర్వాత వెంటనే సేవకు వెళ్ళడం మానేసి ఇంచుమించు 35 సంవత్సరాల వరకు కూడా నా జీవితాన్ని వ్యర్థంగా గడిపేశాను. సరైన నడిపింపు లేక నా జీవితంలో. ఇక ప్రారంభం చేశాం, ఇంతవరకు సేవ చేసుకుంటూ వచ్చాం. ఇంచుమించు 20 సంవత్సరాలు సేవ పూర్తయింది. ఇక కొద్ది దినాలే ఉంది నా జీవితంలో. గత సెప్టెంబర్లో బీపీ వచ్చినప్పుడు ఏదైనా జరిగితే ఏమో ఉంటుందో ఏమో. 210 బీపీ వచ్చినప్పుడు నాకు ఏది కలగలేదు. డాక్టర్ అయితే ఆశ్చర్యపోయాడు. పైగా బండేసుకుని వెళ్ళాను ఆ డాక్టర్ దగ్గరికి, బీపీ చూడండి అని. ఆశ్చర్యమైంది. నువ్వు బండేసుకుని వచ్చావు, నువ్వేమి తూలిపోవటం లేదు, పడిపోవటం లేదు, నీకేమీ కలగలేదు, 210 బీపీ ఉంది ఇక్కడ, ఏంటి విచిత్రం? అది నా దేవుని కృప, అది నా దేవుని కృప. సుమారు 180 దాటితేనే ఎక్కడో చోట దెబ్బ కొడుతుంది, బీపీ పెరాలసిస్ వస్తుంది, లేకపోతే గుండె కొడుతుంది, ఊపిరితిత్తులు కొడుతుంది, కళ్ళు కొడుతుంది, కిడ్నీ కొడుతుంది, ఎక్కడో చోట కొట్టాలి, బ్రెయిన్కి కొట్టాలి. నాకేమీ కలగలేదు. ప్రభువా, ఇందుకు నీకు స్తోత్రం అనుకున్నాను. బ్రతికించావు, అవయవ లోపం లేకుండా నిలబడడానికి నువ్వు సజీవముగా ఉంచావు. ఇంకెంతకాలం వాడుకుంటావో నీ చిత్తం. ప్రజలకు చెప్పవలసిన సంగతులు ఎన్నో మైండ్లో పెట్టావు. ఎంతకాలం వాడుకుంటావు, ఎంతకాలం వాడుకుంటావు? ఇక మీదట నీ కొరకే జీవిస్తానని ఒక తీర్మానానికి వచ్చిన వాడిని. అంతవరకు జీవించలేదంటే జీవించాం. 24వ సంవత్సరంలో కొంత పరిచర్య ఆగింది. ఇతర జిల్లాలకు వెళ్ళి, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేసేది ఆగింది. రాష్ట్రాలకు వెళ్ళి చేసే పరిచర్య ఆగింది. ఎక్కడికి వెళ్ళలేదు 24వ సంవత్సరంలో. కనుక నేను అలా మూలన పడేసాడేమో అనుకున్నా. ఇక మీదట అలాగూ కాదు. నేను ఆలోచన చేసుకున్నాను. ముందు సంభవించిన దాని విషయంలో నేను ఆలోచన చేసుకున్నాను. ఈ బీపీలో ఏ పెరాలసిస్ వచ్చినా, లేదంటే ఏ అవయవము కొట్టేసినా నేను నిలబడడానికి యోగ్యుణ్ణి కాదు. కానీ ఆయన కృప ఉంది, ఆయన కనికరం నా మీద ఉంది. నేను ఇంకా వాడబడాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 2 సంగతులు. నేను జీవించి ఉన్నానంటే ఒకటే కారణం. ఒక కారణం ఏంటంటే, నేను ఇంకా దేవుని ఎదుట సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది. అది నేను సరి చేసుకుంటే ప్రభు నన్ను తీసుకెళ్తాడు. రెండవ కారణం అయితే, ఇంకా ఆయన పని నేను చేయవలసింది ఉంది. కనుక ఆయన వాడుకోవడానికి నన్ను నిలబెట్టుకున్నాడు. ఇంకైతే ఇదే, ఈ 2 కారణాలు తప్ప నేనైనా మీరైనా జీవించడానికి కారణం లేదు. ఉంటే ఆయన సాక్షిగా ఉండాలి, లేదు సరి చేసుకోవాలి, పడిపోతావు యేసు. ఉంటే ఆయన సాక్షిగా నిలబడాలి, లేదా సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది. ఆలోచన చేసుకో. మీకు జరిగిన దాని విషయంలో ఆలోచన చేసుకోండి అని చెప్తూ ఉన్నాడు. వాక్యం వింటే, వాక్యపు వెలుగులో, వాక్యం అనే అర్థంలో నువ్వేమై ఉన్నావో నీకు గ్రహింపు అవుతూ ఉంది. పాపం చేస్తూ ఉన్న నీకు గ్రహింపు అయ్యిందా లేదా ఆలోచన చేయండి. పాపం గ్రహింపు అయితే పశ్చాత్తాపం కలుగుతూ ఉంది. పాపములు క్షమించే అధికారం కలిగిన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళి మన పాపములను మనం ఒప్పుకోవలసిన వారుగా ఉంటూ ఉన్నాం. ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. 24వ సంవత్సరం వరకు ఏదో గతించిపోయింది, గడిచిపోయింది. ఇప్పుడైనా
దేవుని ఆశీర్వాదం నీకు కావాలని అంటే వాక్యం విని మనల్ని మనం సరి చేసుకోవలసి ఉంది. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో వారు వాక్యం విన్నారు, ఏడవడం మొదలుపెట్టారు. ఇది ఏ ఏడుపో చూడండి అక్కడ. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తూ ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం. శారీరకమైన దుఃఖం వస్తూ ఉంటుంది ఊరికే. అబ్బా మా అక్క కూడా వచ్చేస్తుందేమో అలాగే, ఊరికే ముక్కులో నుంచి నోట్లో నుంచి వచ్చేస్తుంది, ఆ పక్కన ఉన్న వాళ్ళ మీదకి విసిరేస్తూ ఉంటారు. ఇదేంటంట, ఇది శారీరకమైన దుఃఖం, అది నిజంగా వచ్చేది కాదు. మా బావగారు చనిపోయినప్పుడు ఎంత ఏడ్చిందో మా అక్క. మరి ఏడ్చావా? అప్పుడు ఉన్నారులే ఏడ్చేవాళ్ళు, ఇప్పుడు లేరు. సచ్చినోడు భలేగా వెళ్ళిపోయాడు, నాకు అర్థం లేకుండా. పైకి ఏదో ఏడవాళ్ళకు సేపు ఏదో అంటారు తప్ప ఆ తీపండాలు తీసి ఏడ్చేవాళ్ళు ఉన్నారా? పూర్వకాలం ఏడ్చేవాళ్ళని ఎంతమంది ఎరుగుదరు? శుద్ధులు చెప్తా ఉండేవారు ఏడుస్తూ. చాలా చక్కగా ఏమేం చేసేవాడో, ఎంతగా చూసేవాడో, ఎన్ని చేసేవాడు, ఎన్ని తెచ్చేవాడు. బతికున్నంత కాలం ఉన్నేమో తిట్టేవారు. ఎంత అందంగా ఉండేవాడు నా దేవుడు అంటూ. ఇంకా దేవుడే ఒక్కొక్క మాట చెప్తూ నా దేవుడు. ఇప్పుడు ఇలాగ ఏడవాలంటే సిగ్గు కలుగుతూ ఉంది కదా. ఇది శారీరకమైన దుఃఖం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన ఇది కావలసింది. వాక్యం వింటే ఇది కలుగుతూ ఉంది. వాక్యం వింటే ఇది కలుగుతూ ఉంది. వారు ఏడ్చారు, ఎందుకనంటే వారు వాక్యం విన్నారు, గ్రహింపయింది, వారు ఏడవడం మొదలుపెట్టారు. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇంకో మాట చూడండి, ముందుకెళ్ళిపోదాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37, 38 వచనాల్లో వారి మాట విని హృదయంలో నొచ్చుకొని మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడిగారని. చాలు. వాక్యం విని హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, వేదన చెందుతూ ఉన్నారు, పరితపిస్తూ ఉన్నారు, అయ్యో 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 అని ఏడుస్తూ ఉన్నారు. నిజమే కదా, ఈ వాక్యం నా కొరకే. నేను పాపం చేశాను. అయ్యా నేనేం చెయ్యాలి? ఇంతవరకు జీవించాను, అయిపోయింది. 24వ సంవత్సరం వరకు ఏవేవో చేశాను, అయిపోయింది. ఇక గతకాలం కాదు నాకు కావలసింది. ఈ 25వ సంవత్సరంలో నుండి నేనేమి చెయ్యాలి? నేను ఎన్నో పోగొట్టుకున్నాను నా జీవితంలో. నా కాలం అయిపోయింది, ఇక కొద్ది కాలమే ఉంది. నేనేం చెయ్యాలి? వాక్యం వింటే ఈ గ్రహింపు వస్తుంది. ఏడవడం మొదలుపెట్టారు, అడుగుతూ ఉన్నారు. వాక్యము విని నొచ్చుకొని నేనేం చెయ్యాలి? ఏం చేస్తావు? ఏం చెయ్యాలి? మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని తెలుసుకో. చాలు. పాపములు క్షమించే అధికారం కలిగిన ప్రభు ఉన్నాడు. పాపినని గ్రహింపగలిగిన నీవు ఉండవు, నేనున్నాను. ఆయన దగ్గరకు వెళ్ళి ఒప్పుకోవాలి. ఆయన దగ్గరకు వెళ్తే ఆయన క్షమిస్తాడు, నీతిమంతులుగా తీరుస్తాడు, పరిశుద్ధులుగా తీరుస్తాడు, నిర్దోషులుగా తీరుస్తాడు. వెళ్ళాలి ఆయన దగ్గరికి. వాక్యం విని హృదయమంతా నొచ్చుకొని
దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఆయన దగ్గరకు వెళ్తే ఆయన క్షమిస్తాడు. పైకి నటించి కాదు, పైకి నటిస్తే కాదు, అంతరంగంలో నుండి, లోపల నుండి, హృదయాంతరంగంలోనికి లోతుగంట పోయి అక్కడ నుండి రావాలి నీ దుఃఖం. ఆ లోతులో ఏం దాగి ఉందో వాటన్నిటిని తీసి పారవేసుకోవాలి. ప్రభు దగ్గరకు వస్తే, ఆయన సన్నిధికి వస్తే ఆయనే పిలుస్తాడు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి పరుగెత్తుకొని వెళ్ళి వాడి మెద మీద పడి ముద్దు పెట్టుకొని వాడిని కౌగలించి తీసుకొని వచ్చాడు కదా. ఆ పాఠం వరకు రాలేదు మీకు, ఇంకా కొన్ని పాఠాలు ఆగిపోయాయి. రావడం ప్రారంభం చేస్తే నువ్వు ఇంకా దూరంగా ఉన్నప్పుడే, నువ్వు ఒక్క అడుగు వేస్తే ఆయన 100 అడుగులు వేసి నీ దగ్గరకు వస్తాడు. లూకాసు సువార్త 13వ అధ్యాయం, లూకాసు సువార్త 13వ అధ్యాయం 12-13 వచనాల్లో, ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడెను. చాలు. 18 సంవత్సరాల నుండి వెళ్తా ఉంది కానీ చక్కగా నిలబడలేకపోతా ఉంది. 18 సంవత్సరాల నుండి వెళ్తా ఉంది, నిలబడలేకపోతూ ఉంది. యేసు ఆ సంఘానికి వెళ్ళాడు, ఆమె కొరకే వెళ్ళినట్టు వెళ్ళాడు. ఆమెను చూచాడు, రమ్మను పిలిచాడు, ఆమెను ముట్టి స్వస్థపరిచాడు, చక్కగా నిలబెట్టాడు. మరి మన సంగతి ఏంటి? నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నారా? నిలబడ్డం అంటే ఈ నిలబడ్డం కాదు. వంగిపోయి నడిచేవారు కొంతమంది, నిలబడలేరు, వారు నడుము వంగిపోయింది ఇంకంతే. అలాంటి ఆమెను ఆయన బాగు చేశాడు. నువ్వెక్కడ వంగిపోయావు? దేనికి వంగిపోయావు? ఎలా వంగిపోయావు? ఏ పాపానికి వంగిపోయావు? ఏ అబద్ధానికి వంగిపోయావు? చిన్న చిన్న పొరపాట్లే వంగిపోనట్లుగా చేస్తూ ఉంటాయి. లంకలో నుంచి ఏదేదో ఎత్తుకొస్తూ ఉంటాం. చాలా కాలం కిందట ఒక ఆమె లంకలోకి తీసుకెళ్ళింది. అప్పుడు నేను ఎక్కడే ఉండేవాడిని. చెప్పాను కదా 2:30 అప్పుడు కలుపుతే తీశాను ఇక్కడని. కళ్ళు ముంత పట్టుకొని లంకలోకి తీసుకెళ్ళింది ఒక ఆమె. ఆ కళ్ళు కని వెళ్తూ వస్తా లంకలో ఇటువైపు ఎర్రొంతునికి అటువైపు వంగ తోట మంచి ఏపుగా కాసి ఉంది. చూసి తట్టుకోలేకపోయింది. పుట్టుక్కుని తెంపి చెంబులో వేసుకుంది వంకాయని. చూడవలసిన వాడు చూడనే చూశారు. వాళ్ళు గదిమేస్తుంది, వాళ్ళు చూశారు. ఈవిడ గదిమేస్తుంది, చెంబులో వేసుకుంది. ఏదంటే వాళ్ళ దగ్గరకు వచ్చారు, కొట్టినంత పర్యంతం చేశారు. కోసానయ్యా, ఒక కాయ కోసాను అని అంటే వదిలిపోయే గొడవ అది. నేను కొయ్యలేదు అని అంటే వాళ్ళ దగ్గరకు వచ్చారు. చిన్న వంకాయ గురించో, ములక్కాడ గురించో, అరటికాయ గురించో చిన్నగా వంగిపోయే బుద్ధి. పాపానికి వంగిపోయావేమో, అబద్ధానికి వంగిపోయావేమో, దొంగతనానికి వంగిపోయావేమో. నువ్వు ఎక్కడ వంగిపోయావో చక్కగా దేవుని మందిరంలో నిలబడలేకపోతే గనక ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు రాగలిగితే నిన్ను చక్కగా నిలబెడతాడు. వాక్యపు వెలుగులో చక్కగా
ఆయన నిలబెడతాడు. వాక్యం వింటే ఆయన నిలబెడతాడు. త్వరగా వెళ్తాను, చాలా సమయం అయినట్టుంది. ఇక్కడే వాక్యం విన్నారు, వాక్యం వినడం ప్రారంభం చేశారు. వారి జీవితాల్లో ఏడవడం మొదలుపెట్టారు. ఆశీర్వాదాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనములో, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట మొదలుపెట్టిరి. చాలు, ప్రార్థన మొదలయ్యింది. వాక్యం విన్న తరువాత విన్న వాక్యమును బట్టి ప్రార్థన ఆరంభం అవుతుంది. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా ఏడ్చొచ్చు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపం ఒప్పుకొని ప్రార్థన చేసాను. ఏడ్చొచ్చు. వాక్యం వింటే దైవ చిత్తానుసారమైన దుఃఖం వస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చినప్పుడు ప్రార్థన ఆరంభం అవుతుంది. వెంటనే ఏం చెయ్యాలి? అయ్యలారా మేము ఏం చెయ్యాలని అడిగారు. వాళ్ళు ఏం చెయ్యాలి? పాపం ఒప్పుకోవాలి. వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పారు వాళ్ళకి. వాక్యం విన్న తరువాత ఏం చేయాలి? ఏడవాలి. అక్కడ జరిగింది ఏమిటంటే, మొదటి 8వ అధ్యాయంలో వాక్య కుడికకు వచ్చారు. 9వ అధ్యాయంలో ఎంతమంది అయితే వాక్యం విన్నారో అంతమంది కూడా ప్రార్థన కుడికకు వచ్చారు. మనం ప్రార్థన కుడికంటే మనమే వెళ్తాంలే, వాళ్ళు చేసుకుంటారులే ప్రార్థన అంటే. చేసుకున్న వాళ్ళు దీవించబడతారు. మరి నీ సంగతి ఏంటి? నీకు ఆశీర్వాదం వద్దా? నీకు దీవెన అవసరం లేదా? ఆలోచన చేయండి. మర్చిపోండి. ఇక గత సంవత్సరం జరిగిన సంగతులు ఆలోచన చేసుకొని వాటిని మర్చిపోయి ఈ సంవత్సరం అందైనా రండి, వాక్యం వినండి, రండి, ప్రార్థన చెయ్యండి. ఏడుస్తూ దుఃఖముతో ప్రార్థన చేసినప్పుడు పాపం ఒప్పుకొని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. భేదం లేదు. తనకు ప్రార్థన చేసే వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రభు తనకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరి ఎడల ఆయన కృప చూపేవాడు. ఐశ్వర్యవంతుడు. ఆయన ఏం పేదవాడు కాదు, ఆయన ఏమి దరిద్రుడు కాదు, ఇవ్వలేని పేదవాడు కాదు, ఐశ్వర్యవంతుడు. ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆశీర్వదించడం మొదలు ఆయన చేస్తాడు. మూడవదిగా ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవాకు దహన బలులు అర్పింప మొదలు పెట్టిరి. అనగా ఆరాధన. ఆయనను ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్నాడో అది జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చెయ్యాలి. ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి. ఆరాధించడం మొదలుపెట్టారు. ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నారు. నోవహు కాలంలో జలప్రలయం తరువాత, భూమి ఆరిన తరువాత నోవహు ఓడలో నుండి బయటకు వచ్చి బలిపీఠము కట్టాడు. దేవుని ఆరాధన చేయటం మొదలుపెట్టాడు. ఇంపైన సువాసన ఆయన ఆగ్రహించినట్లుగా చూస్తాడు. హెబ్రీ పత్రిక 10:10లో యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత
ఆ చిత్తమును బట్టి పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఆయన బలి జరిగింది ఒక్కసారి, ఇక ఇంకొక బలి అవక్కర్లేదు. బలులు ఎన్నో అర్పిస్తూ వచ్చారు, కానీ ప్రయోజనం లేదు. ప్రయోజనకరమైన, ఇక అవసరం లేని బలి యేసుక్రీస్తు ఒక్కడే. ఒక్కసారి కలువరి శిలువలో బలియాగం అవటం ద్వారా మనకు విడుదల దొరికింది, మనకు రక్షణ దొరికింది, మనకు విమోచన దొరికింది. అందును బట్టి ఆయనను ఆరాధించాలి. ఒక్కసారి బలి జరిగింది, ఆయనను జ్ఞాపకం చేసుకోండి. రొట్టె విరుస్తూ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు నాకు తెలియదు, కానీ మేము చేసేది శిలువలో వేలాడుతూ ఉన్న యేసు ప్రభుని వైపు చూస్తా, ఆయనను జ్ఞాపకం చేసుకునేది ఆరాధన. ఏ విధంగా ఆయన నీ కొరకు నా కొరకు బలియాగం అయ్యారు. మన పాప భారం ఆయన మోసుకుని పోయాడు, మన శాపం తీసుకున్నాడు, మనకు రావలసిన అవమానం నింద ఆయన భరించాడు, ఆ భారం మోసుకుని పోయాడు. అదే స్మరణకు తెచ్చుకుంటూ తలపోసుకుంటూ, అయ్యా నేను పొందవలసిన ఆ శిక్ష నీ మీదకి వచ్చింది, ఆ ఉగ్రత నీ మీదకి వచ్చింది, ఇందుకు నీకు స్తోత్రం అని చెప్పేది ఆరాధన. ఆయన సన్నిధిని నిలబెట్టుకున్నాడు, నిన్ను ఆరాధించడానికి కృప దయచేసావు, ఇందుకు నీకు వందనాలు. ఒక్కప్పుడు దూరంగా ఉన్నాం, చీకట్లో ఉన్నాం, పాపములో ఉన్నాం, లోకములో ఉండిపోయాం. ప్రత్యేకపరిచారు, లోకములో నుండి, పాపములో నుండి, చీకటిలో నుండి ప్రత్యేకపరిచి వెలుగులోనికి తీసుకుని వచ్చావయ్యా, ఇందుకు నీకు స్తోత్రం అనేది ఆరాధన. రొట్టె విరిచే అవకాశం లేదు ఒకప్పుడైతే, ఇప్పుడు బళ్ళను సమీపింపజేస్తావు, ఇందుకు నీకు స్తోత్రం అయ్యా ఆరాధన. ఆరాధించడం ప్రారంభం చేశారు. నాలుగవదిగా హగ్గయి గ్రంథంలోని మొదటి అధ్యాయం 15వ వచనంలో, హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 6వ నెల దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. మందిరం పని ఆగిపోయింది. ఆ వివరణ ఇవ్వటానికి సమయం కాదు. వారు యెరూషలేములోకి వచ్చారు, బబులోను సామ్రాజ్యంలో నుండి యెరూషలేములోకి వచ్చారు, పని ప్రారంభం చేశారు. మధ్యలో పని ఆగిపోయింది కనుక వారి జీవితంలో ఆశీర్వాదం లేదు. ఎప్పుడైతే తమ దేవుని పని చేయ మొదలు పెట్టారో ఆశీర్వాదాలు పొందుకోవటం ప్రారంభమైంది. మందిరపు పని ఆగిపోయినప్పుడు జ్ఞాపకం తెచ్చుకొని, ఆగిన స్థితి ఎక్కడైతే ఆగిపోయిందో, మందిరం అంటే ఈ 4 గోడల మందిరమే కాదు, మన మందిరము కూడా దేవుని మందిరమై ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నాడనియు మీరు ఎరుగరా అంటూ ఉండాడు. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ ఉండగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలయముగా ఆయనకుంటూ ఉన్నాం. కనుక జ్ఞాపకం తెచ్చుకుందాం, దేవుని మందిర పని ఆగిపోయింది, మన జీవితంలో ఆశీర్వాదం లేదు. విస్తారముగా విత్తుతూ ఉన్నావు, కొంచెమే పండుతూ ఉంది. ఆహారం తింటూ ఉన్నావు కానీ ఆకలి తీరడం లేదు. పానం చేస్తూ ఉన్నావు, దాహం తీరడం లేదు. వస్త్రాలు కప్పుకుంటూ ఉన్నావు, చలి ఆగడం లేదు. జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుంది. మందిరం పని ఆగిపోయింది. మందిరంలో చేయవలసిన పనులు ఆగిపోయాయి. ఎక్కడ ఆగిపోయావు అది మరలా జ్ఞాపకం చేసుకో.
లేని ఎడల 7 రకాల క్షామం అంటే కరువు. హగ్గయి గ్రంథంలో మీరు చూసుకోండి, 1వ అధ్యాయం 11వ వచనంలో 7 రకాల కరువులు అక్కడ ఉన్నాయి. అవసరం లేదు, మీరు చదువుకున్న తరువాత 7 రకాల క్షామం కరువులు అక్కడ చూపిస్తూ ఉన్నాడు. అయితే మందిరం కట్టన ఆరంభించగా వారి వ్యవసాయంలో ఆశీర్వాదం పొందారు, వ్యాపారంలో ఆశీర్వాదం పొందారు, ఉద్యోగంలో, శారీరక ఆరోగ్య విషయంలో, ప్రతి విషయంలో కూడా వారు ఆశీర్వదింపబడటం చూస్తూ ఉన్నారు. ఇల్లు అవసరమే, ఇంటికంటే ముందు దేవుని ఇల్లు అవసరం. ఇంటికంటే ముందు దేవుని ఇల్లు కట్టుకోవాలి. నీ ఇల్లు దేవునికి అనుకూలముగా ఉందా? నీ మందిరం దేవునికి అనుకూలముగా ఉందా? దేవుడు నివసించడానికి అనుకూలమైన ఆ పరిస్థితి నీ హృదయంలో ఉందా? దానిని కట్టుకోవాలి. మొదట నీ హృదయంలోనికి దేవుడు వస్తే, నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తే, యేసుక్రీస్తు ప్రభువుకు నీవు స్థానం ఇవ్వగలిగితే అప్పుడే నీకు ఆశీర్వాదం. వాక్యం వినడం మొదలుపెట్టారు, ప్రార్థన చేయడం మొదలుపెట్టారు, ఆరాధన చేయడం మొదలుపెట్టారు, దేవుని మందిరం పని చేయడం మొదలుపెట్టారు. ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆరంభాలు అవుతూ ఉన్నాయి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో వారు సువార్త చేయడం మొదలుపెట్టారంట. ఎప్పుడైనా చెప్పారా సువార్త మేము ఎలా చెప్తామండి? పాస్టర్ గారు చెప్పుకునేది కదా. మరి నువ్వేం చేస్తావు? ప్రభు ఇచ్చాడు కదా ఆజ్ఞ. రక్షింపబడిన ప్రతి వారికి కూడా ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టిగా. అబ్బా తెలుసు కానీ చెయ్యం మనం. మనకు తెలుసు కానీ మనం చెయ్యం, మన పని కాదు. అంత తీరికెక్కడది మనకి. యేసు ప్రభువుని నమ్ముకో అని ఒక మాట చెప్తామే సువార్త. నీ కష్టాలు తీరాలని అంటే, నీ బాధలు పోవాలనంటే యేసు ప్రభు దగ్గరికి రామ్మా, ఒక మాట. మా అయ్యగారు ప్రార్థన చేస్తారమ్మా, ఒక సువార్త అంతే. నువ్వేదో పెద్ద పెద్ద ప్రసంగాలు ఏం చేసేయక్కర్లే. ఇది చెప్పవు కానీ ఎక్కడో ఏదో చేస్తారంటే అక్కడికి వెళ్ళిపో అమ్మా. ఇవన్నీ తర్వాత సంగతి, దేవుడు తర్వాత సంగతి, ముందు అక్కడికి వెళ్ళిపో. ఈ సలహాలు ఎత్తా ఉంటారు కదా. దేవుని దగ్గరకు రండి, దేవుని మందిరంలోనికి రండి, ప్రార్థన చేసుకోండి. అయ్యగారు ప్రార్థన చేస్తారు, నీకు స్వస్థత వస్తుంది, నువ్వు బాగుపడతావు, నీకు నెమ్మది కలుగుతుంది అని ఎప్పుడైనా చెప్పారా? అలా చెప్పి తీసుకుని వస్తే ఈ స్థలం అంతా మందిరం వేసినా చాలదు, ఇంకెక్కడికి మందిరాలకి వెళ్ళక్కర్లా. అది చెప్పం మనం. వాళ్ళ బతుకులే జరలేవు, ఇంకా మనకేం చేస్తారు వాళ్ళు అన్నట్టుగా ఉంటున్నాం. దేవుని నామానికి అవమానకరంగా మనం ఉండద్దు. నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నులువెచ్చని స్థితి అయితే కనుక నీకు ప్రమాదం. నువ్వు ఉంటే దేవునిలోనికి రా పరిపూర్ణముగా, లేదా లోకంలోనే ఉండిపో. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించు, నిన్నెవరు ఏమనరు. మిమ్మును బట్టి ఏ కదా నా నామం అన్య జనుల మధ్య దూషింపబడుతూ ఉంది, అవమానం. మందిరానికి వెళ్తూ ఉన్నారు కానీ వాళ్ళు ఏం భక్తిగా ఉన్నారు, వాళ్ళు ఎంత విశ్వాసంగా ఉంటూ ఉన్నారు. ఎందుకు దేవునికి అవమానం తేవడు? ఒకప్పుడు అనుభవించాడు నీ విషయంలో, నా విషయంలో అవమానం ఆయన భరించాడు. ఇంకా ఎందుకు అవమానపరుస్తావు? ఇంకా ఎందుకు సిలువ వేస్తావు? ఇంకా ఎందుకు ఆయనను శ్రమల పాలు చేస్తావు? విడిచిపెట్టేయి. నేను దేవుని బిడ్డను కాను అని వెళ్ళిపో లోకంలోనికి. నిన్నెవరు అడ్డగించేవారు లేరు.
లోపల ఒక అడుగు బయట ఒక అడుగు వేస్తే కనుక అది నీకే ప్రమాదకరం, నీ దేవునికి అవమానకరం. సువార్త మొదలు పెట్టారంట వారు నమ్మిన దేవుని విషయంలో, వారిని ఆశీర్వదిస్తూ ఉన్న దేవుని విషయంలో వారు ప్రజలకు చెప్పడం ఆరంభం చేశారు. అమ్మా, ఏంటి ఇంత తెల్లగా ఉన్నావు, ఇంత ఆనందంగా ఉన్నావు, ఏంటి నీ రహస్యం ఏంటంటే, అయ్యా ఇదిగో మా దేవుడు మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నాడు, మా దేవుడు సజీవమైన దేవుడు, మా రక్షకుడు సజీవమైన దేవుడు, మాకు నెమ్మదినిచ్చేవాడు, మాట్లాడే దేవుడు. ఎప్పుడైనా చెప్పావా సాక్ష్యం? వారు సువార్త చేయ మొదలు పెట్టారు. దేవుని శక్తిని ఆధారం చేసుకొని, దేవుని ఆత్మను ఆధారం చేసుకొని, నువ్వు ఆసక్తి నీలో ఉంటే కనుక పరిశుద్ధాత్ముడే నీలోనికి వస్తాడు. నువ్వు కాదు మాట్లాడేది. నేను సువార్త చెప్పాలి, ఎవరినైనా ప్రభు దగ్గరకు నడిపించాలి, పాస్టర్ గారి దగ్గరకు నేను ఎవరినైనా తీసుకురావాలి, వచ్చే వారానికి వెళ్ళా నేను ఎవరినైనా కనీసం ఒక్కనైనా తీసుకురావాలన్న ఆసక్తి నీలో ఉంటే గనక నీలో నుండి పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు వారితో. నువ్వు కాదు మాట్లాడవలసింది. నేను అని అనుకుంటే గనక నువ్వెందుకు పనికిరావు. నీలోనున్న పరిశుద్ధాత్ముడు మాట్లాడాలి. పరిశుద్ధాత్ముడు వారితో సంధిస్తాడు. వారి హృదయం నొచ్చుకొని ఉన్నట్లుగా ఒక్క మాటే. చాలా కాలం కిందట ఒక యవనస్తుడిని ఒకే ఒక మాట హెచ్చరించాను. మందిర పరిచర్య చేస్తూ ఉన్న ఒక సంఘ పెద్ద కుమారుడు అతడు. యవనస్తులతో తిరుగుతూ ఉన్నాడు. నేను తరచూ ఆ సంఘానికి వెళ్తూ ఉంటాను. ఒకే ఒక మాట చెప్పాను, అల్లరి జనాంగం మధ్యలో ఉన్నాడు కానీ అల్లరి అతనికి అబ్బలేదు అన్నాను. ఒక్క మాట అంతే. అర్థం చేసుకున్నాడు. అది నాలో నుండి పరిశుద్ధాత్ముడే పలికించాడు. అర్థం చేసుకున్నాడు. వెంటనే అక్కడ తల్లి దగ్గరికి వెళ్ళడమ్మా, పాస్టర్ గారు నన్ను ఇలాగన్నారు. నిజమే కదా, తండ్రి సేవలో ఉన్నాడు, నేను యవనస్తులతో ఉంటున్నాను, నేను ప్రత్యేకంగా ఉండాలి కదా. తల్లితో చెప్పి అక్కడే ప్రార్థన చేసుకొని మారు మనసు అనుభవంలోనికి వచ్చాడు. ఒక్క మాటను బట్టి యవనస్తుడు అప్పటికే డిగ్రీ చదువుతూ ఉన్నాడు. నాకు తెలిసిన భీమవరంలో ఒక సేవకుడు, ఆయన రోడ్డు మీద అలాగే వెళ్తూ ఒక కుర్రోడు ఇలాగ ఎదురు పడితే ఆ వెనకాల డెప్ మీద ఇలాగానే ప్రార్థనకు రారా అన్నాడు. అంతే, ఒక్క మాట. ఈ చెయ్యి ఇలా టచ్ అయ్యింది, అది అక్కడే పడి దొల్లు ఏడుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కార్యాలు ఇలాగ ఉంటాయి. మనం కాదు, మనం సరిపోము, మన యోగ్యులము కాదు. మనలోనున్న పరిశుద్ధాత్మనికి అవకాశం ఇస్తే గనక నీ ద్వారా అనేక మంది ప్రభులోనికి వస్తారు. అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ సాక్ష్యాన్ని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ ప్రవర్తనను బట్టి అనేక మంది మందిరంలోనికి రావాలి. వెనుకకు జారిపోవడానికి కాదు. దేవుడు నిన్ను ఏర్పరచుకుంది. దేవుడు నిన్ను ముందుగా పిలిచింది. దేవుడు నిన్ను ముందుగా దేవుని మందిరంలో ప్రతిష్ఠించింది. నిన్ను బట్టి అనేక మంది మందిరంలో చేర్చబడాలి. ఉన్నావా ఆ విధంగా? నీ ప్రవర్తనను బట్టి జారిపోతూ ఉన్నారేమో, సంఘం నాశనం అవుతూ ఉందేమో. జాగ్రత్త సుమ, ఇది నీకు ఆశీర్వాదకరము కాదు. వారు సువార్త చేయ ఆరంభం చేశారు. తరువాత చూడండి, హగ్గయి 1:15లో సంఘ పని చేయ మొదలు పెట్టారు. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ అంటున్నాడు, నా వలనే తిమోతి ప్రభువు పనిలో ఉన్నాడు. ఒక యవనస్తుడి గురించి వృద్ధ సేవకుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు.
నా వలే తిమోతి ప్రభు పనిలో ఉన్నాడు. సంఘం కట్టే పని. నీ సేవకుడు నిన్ను గురించి ఈ సాక్ష్యం చెప్పగలడా? వృద్ధుడు పౌలు, యవనస్తుడు తిమోతిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. తిమోతి యొక్క ఆసక్తిని బట్టి, తిమోతి భక్తిలో ఎదిగినవాడు. అమ్మమ్మ విశ్వాసంలో, తల్లి విశ్వాసంలో, అతడు విశ్వాసంలోనికి దిగి వచ్చినవాడు. అతని గురించి సాక్ష్యం చెప్తాడు. అతడు నా వలె ప్రభు పనిలో ఉన్నాడు, ప్రభు పని చేస్తూ ఉన్నాడు, సంఘాన్ని కడుతూ ఉన్నాడు. కడతావా సంఘాన్ని? లేక నిన్ను బట్టి వెనుకకు వెళ్ళిపోవడానికి కారణమవుతావా? ఆలోచించుకో. 24వ సంవత్సరం కాదు, ఇక 25వ సంవత్సరంలోకి వచ్చేసావు కనుక మీకు ముందు సంభవించిన వాటి విషయంలో ఆలోచన చేసుకొని వాక్యం వినడం ప్రారంభం చేయి, ప్రార్థన చేయడం ప్రారంభం చేయి, ఆరాధన చేయడం ప్రారంభం చేయి, దేవుని మందిరం పని చేయడం ప్రారంభం చేయి, సువార్త ప్రారంభం చేయి. తరువాత సంఘం కట్టే పనిలో పాలుభాగస్తులుగా ఉండి. ఇక చివరిగా దినవృత్తాంతంలో 2వ గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి సమృద్ధిగా భోజనం చేసిన చాలా మిగులుతూ ఉంది. చాలు. కానుకలు తేవడం ప్రారంభం చేశారు. ఇస్తున్నావా కానుకలు? దశమ భాగము దేవునిది దేవునికి చెయ్యాలి, నీవు పంచిపెట్టడం కాదు. కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారే, జీతగాళ్ళు ఉంటారే, టెన్షన్గా జీతం రాగానే ఇంటికి వచ్చి ప్రార్థన చేసేసి ఆ దశమ భాగం ఎంతో లెక్క కట్టేసి ఆ బీరువాళ్ళు ఇంకొక అరలో పెట్టేస్తారు. పట్టుకెళ్ళి దేవుని మందిరానికి దారు బీరువాలో ఒక అరలో పెట్టేసి ఇక దాన్ని అలాగే ఉంచుకుంటారు. వీళ్ళ సొంత డబ్బులు ఇష్టానుసారంగా వాడుకుంటారు. ఎవరైనా సేవకులు వస్తారే, ఆ సేవకులు వచ్చినప్పుడు ఆ సేవకుల మెప్పు కొరకు అందులో నుండి ఒక్కొక్క పేపర్ లాగుతూ ఉంటారు. పలానా ఆమె ఇంటికి వెళ్తే కానుకెత్తుంది. ఇక ఆమె ఆ ఊరు వచ్చినప్పుడల్లా ఆ సేవకుడు ఏం చేస్తాడంటే ఇంకా అక్కడికి వెళ్ళడానికి చూస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్తే ఆ 100 రూపాయలు వస్తుంది. ఈ సేవకుడికి ఒక శోధన, ఆమె చేసేది అది ఆశీర్వాదకరం కాదు. దశమ భాగం అనేది దేవునిది, దాని మీద నీకు అధికారం లేదు. అది దేవుని మందిరానికి వచ్చేయాలి, దేవుని మందిరంలో వేసేయాలి దాన్ని, అంతే. ఇక నీ ఇంటికి వచ్చిన సేవకుడికి ఇవ్వాలనుకుంటున్నావా? నీ దగ్గర ఉన్న దాంట్లో నుంచి ఇయ్యి, నీకు లోటు రాదు. అలాగూ దశమ భాగములు ఇవ్వడం ప్రారంభం చేసినప్పుడు నా సంఘంలో ఆశీర్వదింపడం మొదలుపెట్టారు. అంతకుముందు నెమ్మది ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు వారి జీవితాల్లో. దశమ భాగం గురించి చాలా కాలం తర్వాత చెప్పాను సంఘంలో, విన్నారు. వారం వారికి వస్తూ ఉంటే ఆ వారం పట్టుకొచ్చి ఆదివారం మందిరంలో సందాబెట్లో వేసేసేవారు పొట్లం కట్టి. ఆ తరువాతి వారంలోనే విచిత్రాలు జరుగుతూ ఉన్నాయని సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టారు. ఇక అక్కడి నుండి ఇంకందరూ మొదలుపెట్టారు దశమ భాగం ఇవ్వడం. దేవునిది దేవునికి ఇచ్చేస్తే ఇక ఆశీర్వాదం. చివరికి ఒక మాట చదివి ముగిస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24-25 వచనాలు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24-25 వచనాలు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి
లేమికి వచ్చువారు కలరు. ఏం చేస్తున్నావు? వెదజల్లితే అభివృద్ధి, వెదజల్లితే అభివృద్ధి. నేను నా జేబులో ఎప్పుడు డబ్బులు ఉంచుకోను, ఇచ్చేయటమే ఎవరికైనా అవసరతలు ఉంటే కనుక. ఉంచుకుంటే నాకే ప్రమాదం. ఇది నేను ఆలోచన చేస్తాను. లక్షలు కూడగట్టి అది మరలా పట్టుకెళ్ళి ఎక్కడో కట్టే కన్నా డబ్బున్న వాడికి మనశ్శాంతి ఉంటుందా? ఉంటుందా? నిద్ర పడుతుందా? తద్వారా ఎన్ని అనారోగ్యాలు వస్తాయో. విడిచిపెట్టేయాలి, విడిచిపెట్టేయాలి దేవుని కొరకు. అలా విడిచిపెడితే నీకు ఆశీర్వాదం. 25వ సంవత్సరంలో నీవు ఆశీర్వాదాలు పొందాలంటే కనుక చెప్పండి 7 సంగతులు ఒక్కొక్కటిగా. మొదట ఏం చెయ్యాలి? చెప్పడం అలవాట్లేదేమో మీకు. వాక్యం వినాలి. 1 వాక్యం వినాలి, 2వది ప్రార్థన చెయ్యాలి, 3వది ఆరాధన చెయ్యాలి, 4వది దేవుని మందిరం పని, ఆగిపోయిన పని ఎక్కడైతే ఆగిపోయిందో అది ప్రారంభం చేయాలి, 5వది స్వార్థ పని ప్రారంభం చేయాలి, 6వది సంఘం కట్టే పని చేయాలి, 7వది కానుకలు దశమ భాగములు దేవుని మందిరానికి తీసుకుని రావాలి. నువ్వు గుప్పిలు విప్పితే ఆకాశ వాకిళ్ళు విప్పేస్తాడంటే. గుప్పిలు విప్పితేనే నీకు విస్తారమైన ఆ సంపద కలుగుతుంది. కనుక ఈ 25వ సంవత్సరంలో ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న వాగ్దానం ఇచ్చాడు. ఇది మొదలుకొనంటే నువ్వేం చేయాలి? షరతులు, 7 రకాల షరతులు నువ్వు నిర్వర్తిస్తే ఆయన ఇస్తానన్న వాగ్దానం నెరవేరుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించునుగాక.